నిజంగా బాధాకరం ఏంటంటే ఇదేంటి ఇక్కడ ఉంది అమ్మా, నువ్వు ఉన్నావమ్మా? ఏందన్నావు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అందరికీ అర్థమవుతుంది. ఈ జగన్ గారు పోతే గాని వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుస్తాను ఎడకు రమ్మాను తొంతం. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటాను, ఇలా గ్లామర్ మెయింటైన్ చేస్తాను. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. వ్యక్తిగత దూషణలు గాని వ్యక్తిత్వ హననం చేసేది మీరే. ఈ రోజు మీ కూటమి పార్టీ ప్రభుత్వం. దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనిపిస్తుంది. అంత సింపుల్. ఎవరావిడ? లీలారాణి అని ఏం చేస్తా ఉంటుంది? ముగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఎక్కడికి మేము వెళ్ళినా జనం మొత్తం మాతో ఉన్నారు. డిఎంకే స్టాలిన్ ఏ విధంగా నాశనం చేసినావు? అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా, అవలోకనం చేసుకున్నారా? ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారు, ఎవరు ఎక్కువ పని చేశారో కూడా మీరు చూడండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా? అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ నాకు అర్థమైపోయింది, నువ్వు లంగరావుసు రాణి అని నాకు అర్థమైపోయింది. పక్క రాష్ట్రాలన్నీ గుర్తించాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా? అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప కొడుకులకి 5 సంవత్సరాలు దాచుకున్నారు అయినా చాలా దొమ్మర నా కొడుకులకి. ఈ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమే. మీరు ఈవీఎంలు అంటున్నారు, ఇప్పుడు విజయ్ గెలిచాడు. విజయ్ కూడా ఈవీఎంల వల్ల గెలిచాడు. నువ్వు ఏ విధంగా స్టాలిన్ దిక్కులే అంట చేసావు ఈ రోజు నువ్వు?